మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఇస్తున్నట్టు తల తీసేస్తారట సంపత్ నాయక్ది. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శేఖర్ రెడ్డి. సంపత్ గారు వారు మాట్లాడే మీరు నోట్ చేసుకోండి దయచేసి, తర్వాత సమాధానం చెప్తారు. శేఖర్ గారు అదే ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, నేను పిలిచింది కూడా అదే తెలంగాణ. నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి నువ్వు మాట్లాడిన మాటలు ఎదురుగా మాట్లాడుతుంటే నువ్వో నేను ఇద్దరు ఎవరో తలే ఉండేది. వద్దులేండి, అంత దాకా వద్దులేండి, అంత దాకా వద్దులే. ఓకే, వద్దులే వద్దులే, ఎవరో ఒకరిదే ఉండేది. అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. ఒకరిదే ఉండేది, నాదైనా ఉండేది లేకపోతే నీదైనా ఉండేది. మాటలు బ్రహ్మనాయుడు గారు ఈ రోజుతో మళ్ళీ చెప్తా ఉన్నామండి. మేము ఖచ్చితంగా మీడియా సెల్లో మేము ఖచ్చితంగా 99 ఛానల్ గురించి మేము డిస్కషన్ పెడతాం. వీఆర్ గోయింగ్ టు బాయ్కట్ యువర్ 99 ఛానల్. ఎందుకంటే మీరు తెలంగాణ వాళ్ళని పిలిపించి మా నాయకులు తిప్పిస్తూ మీరు తెలంగాణ గురించి శేఖర్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ ఆయన నోరు మీరు కుక్కను ఫస్ట్ మీరు అన్న తర్వాత ఆయన మాట్లాడండి. మీరు డిబేట్ కి వచ్చిన దగ్గర నుంచి వస్తాను, మీరు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు మీకు మాట్లాడడం చేతగాక మీరు వాళ్ళ చేత తిట్లు తిన్నారు. మీరు 35 నిమిషాల నుంచి వస్తున్నా, మీరు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు మీకు మాట్లాడడం చేత కావట్లేదు. మీకు ఆయన అన్నారు మీరు నోరు మీరే కుక్కను ఆయన అన్నారు. మీరు ఆయన అన్న తర్వాత వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి నాకు కొడాక నాలుగు చీలేస్తా. మళ్ళీ పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. పీకే నువ్వు ఏమీ పీకలేవు. గతంలో పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే జనసేన పార్టీని అనేక రకాలుగా అనేక దఫాలుగా పిల్ల సైనిక, లేకపోతే దత్తపుత్రుడా, లేకపోతే మూడు పిల్లల, లేకపోతే ఇంకా అనేక, లేకపోతే జెండా కూలీలుగా, లేకపోతే జెండా బానిసలుగా అని చెప్పిన వీళ్ళు గత 2 రోజుల క్రితం ఒక 99 ఛానల్లో డిబేట్లో పాల్గొన్నాను. డిబేట్లో పాల్గొనే క్రమంలో శేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి తను కూడా డిబేట్లో వచ్చాడు. వాళ్ళ మాటలోనే వాళ్ళ స్టైల్లోనే నేను ఎప్పుడైతే మాట్లాడానో అంబటి రాంబాబా లేకపోతే అంబోతు రాంబాబా అన్న ఆ ఒక్క మాటకి శివాలెత్తిపోతూ సహనం కోల్పోయి ఇంకా మేము గిట్ట అధికారంలోనే ఉన్నామా లేకపోతే రౌడీయిజం చేసే విధంగా తను మాట్లాడుతూ ఏ విధంగానంటే నువ్వు నా ఎదురుగా ఉంటేనట తల తీసేసేవాడట. నా తలైన ఎగరాలట, అతని తలైన ఎగరాలట. అంటే ఈ విధమైన మాటలు, అంటే వీళ్ళకు అధికారం లేనప్పుడే ఈ విధమైన బలుపు మాటలు మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఒకవేళ అధికారంలో ఉంటే వీళ్ళ పరిస్థితి. అండ్ ఇంకోటి, ఇదే కాకుండా తెలంగాణ ప్రాంతం బై నువ్వు నీకు ఇక్కడేం పండరా, నువ్వు ఈ రాజకీయాలు వెళ్తున్నావు, మరి మీకేం పండరా మాట్లాడుతున్నారు, మరి మీకు ఇక్కడేం పని, మరి మీరు ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇంత జుగుప్సాకరమా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో డిబేట్లో పాల్గొనే ముందు ఏ విధంగా ప్రవర్తించాలో మీ వాళ్ళకు ఒకసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం, అరే యథారాజా తదా ప్రభ లెక్క మీరు కూడా అంతే అయితే ఇక మరి వీళ్ళు కూడా ఇంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మేము చదువుకున్న వాళ్ళం, మేము విజ్ఞులం. చూడండి, మేము ఈ దేశం గురించి ధర్మం గురించి ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. మేము సుభాష్ చంద్రబోస్, రాజగురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు. అందుకే నీతి నిజాయితీ ధర్మంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. శేఖర్ రెడ్డి, ఆ రోజు నువ్వు డిబేట్లో మాట్లాడుకుంటూ ఇంకేమో మాట్లాడినావు కదా, ఏంది తల ఎగరాలి అనుకుంటున్నావు కదా బిడ్డ. నేను ఆ రోజు ట్రావెల్లో ఉన్నా, సౌండ్ కూడా నాకు క్లారిటీ లేదు, నా కెమెరా మైకును కూడా సౌండ్ ఆఫ్ చేసింది. నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నీ జీల దమ్ము ఉంటే, నువ్వు మొగాడివి అయి ఉంటే నువ్వు ఆ రోజు అన్నావు కదా, నేను ఇప్పుడు అధికారంలో ఉన్నా కాబట్టి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే మా అధికార పార్టీ నేనేం చెప్పే అటువంటి బాపతి నాయకు కాదు, నా గురించి కావాలంటే ఎవరిని తెలుసుకో, నువ్వు తెలుసుకో. నువ్వు అన్నావు కదా తల ఎగరాలి అన్నావు కదా, చలో రా. నీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటే, నీ బలిపేడు ఉంటే నీ బల్పుని తీసి ఎక్కడైనా పెట్టుకో. శేఖర్ రెడ్డి, డిబేట్లో మాట్లాడడం చేతగాను నువ్వు వెకిలి చేష్టలు నవ్వుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పై మీకు? నువ్వు రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడడం చేతగాను నువ్వు మాట్లాడేది.
నీ బల్పు మాటలు ఎవరి దగ్గర చూపిస్తున్నావు శేఖర్ రెడ్డి? నువ్వు అన్నావు కదా, నువ్వు ఆ ఛాలెంజ్ విసిరినావు కదా, నువ్వు నిజంగా మొగోడివై ఉంటే, నీది మగ పుట్టగానే ఉంటే అర్థమైందా? నువ్వు రా అన్నావు కదా, సింగిల్ అన్నావు కదా, అదే సింగిల్గా వద్దాం. నువ్వు నిజంగా మగాడివని నిరూపించుకో. సిగ్గులేని రాజకీయాలు ఎందుకు భయ్? ప్రజాస్వామ్యం ఉన్న దేనికి? ప్రజల చేత ప్రజల కొరకు మీలాంటి రౌడీలా ఏం చేసిండు మీరు అధికారంలో ఉన్నప్పుడు? నువ్వేం మంచి పనులు చేస్తే అది మాట్లాడు. ఏం మాట్లాడినా? పిల్ల సైనికులా, దత్తపుత్రులా, లేకపోతే వీర మహిళలు కాదు వీర్య మహిళలా? సిగ్గుండాలరా భయ్, ఏం చేతగా అంటారం రా మీది? అరే ప్రజాస్వామ్యం అనే దానికి విలువలు తెలుసారా మీకు? అసలు మీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీలో పోతలేరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు మీరు? మాట్లాడడం చేతగాని సన్నాసులు మీరు. నువ్వు ఇంకా మాట్లాడతావా? నేను మళ్ళీ చెప్తానా శేఖర్ రెడ్డి, నేను అధికారంలో ఉన్నావా, మాకు అక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నామా అలా చెప్పే బాధ్యతనే కాదు. నువ్వే అన్నావు, నీ ఏదైతే మాటలు మాట్లాడవు అదే మాటలు నేను రిపీట్ చేసిన. ఒకటే ఒక మాట, అంబటి రాయుడా ఆంబోతు రాయుడా అన్నదానికి నువ్వు శుభాలు ఎత్తుకోపోయి నువ్వేదో అనుకున్నావు కదా, అరే వీడు నాయక్ గాడు కదా, లేకపోతే వీడు నన్ను ఏంది అనడమా అనుకుంటున్నా బిడ్డ. శివాలాల్ వారసులం, లకీసా బంజారా వారసులం. అర్థమైందా? వెనక్కి తిరిగిపోయలేదు. నాది తెలంగాణ జాతి, నా నర నరములకున్నది నీతి, నిత్యం పోరాటమేర బిడ్డ ప్రజల కోసం. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన అనేక ఆడబిడ్డలను కూడా మొన్నటికి మొన్న నువ్వు చూసుకో, హాస్పిటల్కి డబ్బులు కావాలనుకున్నా కానీ నా చేతనైనంత సాయం ఒక 6 లక్షల రూపాయలు తగ్గించినాం. ప్రాంతాల్లో ఎక్కి మనం విడిపోయినాం రబ్బాయి. అక్కడ ఉన్నది పేద ప్రజలే, ఇక్కడ ఉన్నది పేద ప్రజలే. పేద ప్రజలకు మంచి చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో జనసేనతో ట్రావెల్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారితో నడుస్తున్నా బాజంతగా. గింతే. నాకు ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక మంది రాజకీయ పార్టీలు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నువ్వు ప్రాంతాన్ని రెచ్చగొడతావా? తెలంగాణ నా కొడక, నీకు ఇక్కడ ఏం పని అంటావా? ఈ రాజకీయానా? పీకడానికి ఇక్కడ ఉంటున్నా, పీకడానికి నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయరా నీది? ఇక్కడ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడడానికి మరి నువ్వెందుకు మాట్లాడినావురా? సిగ్గులేని సిగ్గు తప్పినోడా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా మొగోనివై ఉంటే, నీది మగ పుట్టుకే ఉంటే నువ్వు రా బిడ్డ. డిబేట్లలో బర్రె గొంతు వేసుకొని బ్యా 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 అని మాట్లాడు కాదు. అర్థమైందా? ఆ రోజు కూడా నీకు డిబేట్లో చెప్పిన, నా మైకు మ్యూట్ చేసిన తల ఎగిరిపోవాలంటే నా బొచ్చు కూడా పీకలేవురా అని చెప్తున్నా. ఏం తమాషాలా రాజకీయాలంటే? డబ్బులు పెట్టుకోవడం, భయపెట్టడం, లేకపోతే రౌడీ ఈజాలు చేయడం, గుండా ఈజాలా? మెల్లమెల్లగా అన్ని సెటరైజ్ చేసుకుంటూ వస్తాడు కదా, అక్కడ చేస్తాడు కదా, మంచిగా చేస్తాడు కదా మా వాళ్ళంతా అన్ని సెటరైట్. అంటే ఇట్లా అంటే మళ్ళీ అది కాదు ప్రజలారా, తప్పుగా అర్థం చేసుకోండి. ఎవడెవడైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలో ఒక్కొక్కరి పని అన్నీ అవుతున్నాయి కదా, మంచిగా చేస్తున్నారు కదా, సిగ్గుపడండి రా భయ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక తెలంగాణ బిడ్డగా, ఉద్యమం చేసిన బిడ్డగా పలు ప్రాంతాలు ప్రతిసారి చెప్తున్నా, ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నా అంటే ప్రజలకు మంచి చేస్తాడని ఒకే ఒక ఉద్దేశంతో. నిజంగా నేను కూడా ఏమైనా చెయ్యాలి అనుకుంటే నేను మిగతా రాజకీయ పార్టీలకు, నాకు ఇక్కడ బేషరతుగా నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు వచ్చినా మంచిగా ఉన్నది. అర్థమైందా? నీ పిల్ల బెదిరింపులు, లేకపోతే నీ పిల్ల చేష్టలు, నీ ఉల్లిగడ్డ మీద పొట్టుతో సమానం శేఖర్ రెడ్డి. అర్థమైందా? ఒళ్ళు జాగ్రత్త బిడ్డ. మళ్ళా ప్రజలు చూస్తాను నన్ను ఏమని అనుకుంటారు కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్త. ఏమని తల తీస్తావురా? అంత పోటు మొగనివా నువ్వు? అంత తల తీసి అంత పోటు మొగడా? అమ్మ ప్రజాస్వామ్యంలో డిబేట్లో మాట్లాడేటప్పుడు టీవీల ముందు, కెమెరాల ముందు తల ఎగిరిపోవాలా? ఏమన్నాం రా? అవేం మాటలు రా శేఖర్ రెడ్డి? ఏం బతుకురా నీది? ప్రజాస్వామ్యంలో ఎలా బతకాలని ఎవడు నేర్పించలేదా నీకు? బుద్ధి ఉండాలి కదా శేఖర్ రెడ్డి నీకు. సహనం కోల్పోతావా? మా వీర మహిళలను వీర్య మహిళలట, జన సైనికులను పిల్ల సైనికులట, మా అధ్యక్షుడినేమో దత్తపుత్రుడట. సిగ్గుండాలి. ఏం లోకేష్ గారిని ఏమంటారు మళ్ళా? పాలపీప లోకేష్ గారా? చంద్రబాబు నాయుడు గారిని ఏం మాటలు రావి మీకు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలు, నేను ఒక్కటే చెప్పును, ఇది ప్రజాస్వామ్యం. ఒళ్ళు బలిపెక్కింది వీళ్ళకు, ఒళ్ళు కొవ్వెక్కి, అందుకనే 11 సీట్లు ఇచ్చిండ్రా మీకు. చాతని కాదు సన్నాసులు మీరు. కొట్లాడండి,
ఒకవేళ నిజంగా అక్కడ ఉన్న ప్రభుత్వాలు చెడు చేస్తున్నాయంటే కొట్లాడండి, వాటిపైన మాట్లాడండి. దమ్ము ధైర్యం లేని సన్నాసులారా, నువ్వు ఇంకోసారి శేఖర్ రెడ్డి అర్థమైందా? ఆ రోజు పాపం అటు ఇటు పోయి బ్రహ్మనాయుడిని తిడుతున్నారు మీరు. నువ్వు నిజంగా మళ్ళీ చెప్తున్నా, నువ్వు గిట్ట మొగోనివే అయి ఉంటే, నీది మగ పుట్టుకే ఉంటే, మూడోసారి చెప్పుకున్నా అన్నావు కదా, సిగ్గుపడు. ప్రజాస్వామ్యంలా ప్రజల కొరకు ఎట్లా కష్టపడాలి, ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ గురించి ఎట్లా గొంతెత్తాలనే మాట్లాడండి. అరే డిబేట్, ఫోర్త్ ఎస్టేట్ డిబేట్లని మీరు ఈ విధంగా మాట్లాడుతానంటే అక్కడ ప్రజలను ఎంత భయభ్రాంతులకు గురి చేసి ఉంటారు మీరు. వెయిట్ చేస్తుంటా శేఖర్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి ఎప్పటికీ ముందుంటామని తెలియజేసుకుంటూ, నేను మీ సంపత్ నాయక్ని ఎల్లవేళలా ప్రజల గొంతుకై ఉంటాను. ఇటువంటి ఉడత ఊపుడు పల్లి మీద పొట్టు లాంటి వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. మనం ప్రజల గురించి కొట్లాడుతూనే ఉంటాం. నేను మీ సంపత్ నాయక్, జనసేన పార్టీ.